అందరికీ నమస్కారం. నా పేరు ఉరుకుందు. అడ్వకేట్‌ని. ఒక 1 మంత్ నుంచి ఎక్కువగా మనకు 1 మంత్ ఏంది దాదాపు నియర్లీ 2 సంవత్సరాల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అతి ఘోరమైనటువంటి న్యూస్ ఏంటంటే, తిరుమల తిరుపతి లడ్డు కల్తీ గురించి. అది ఎంత దౌర్భాగ్యము అంటే, ఎంత దౌర్భాగ్యం అంటే మనము పవిత్రంగా కొలిచేటువంటి ఏడుకొండల వాడ మీద కూడా ఈ రాజకీయం చేస్తున్నందుకు చాలా మనసుకు బాధేస్తుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కల్తీ జరిగి ఉంటే నిద్రపోతున్నారా? ఈవెన్ ఒక సీఎం హోదాలో ఉండి మీరు తినేటువంటి లడ్డులో ఫినాయిల్ కలిసింది అనేది చాలా ఘోరం. ఇలాంటి విషయాలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. బాబు అయ్యా ఏపీ సీఎం చంద్రబాబు గారు, ఇప్పుడు ఇదివరకేదో వాళ్ళు రాజకీయం చేసి తప్పులు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పులు కూడా మనం ఇప్పుడు చేయకూడదు. ఇన్ని సంవత్సరాలు లడ్డులో నెయ్యిలో కల్తీ జరిగింది, కెమికల్స్ వాడారు అని అంటున్నారు కదా. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఇక్కడ. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డుకు సప్లై చేసినటువంటి డైరీలనే కాకున్నట్టుగా దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీల మీద కూడా మనం ఒకసారి టెస్ట్ చేయిస్తే వాటిలో కూడా కెమికల్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అప్పుడు అన్ని డైరీలు కూడా కెమికల్ యూజ్ చేస్తున్నాయి అనేది అర్థమైపోతుంది. ఇవన్నీ ఎందుకంటే ఈ గోల అసలు అర్థం కావట్లేదు. ఈ టెండర్స్ లడ్డు కోసం టెండర్స్ వేయాల్సిన అవసరం ఏముంది? ఒకప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలు ఎక్కడ చూసినా మనకు కొండలపైన రోడ్లపైన గోవులు కనపడేవి. ప్రస్తుతం కనుమరుగైపోతున్నాయి. మనము ఒకప్పుడు మన భారతదేశంలో ఇన్ని ఆవులుండి రోడ్లపైన చెత్త చెదారం తినుకుంటుంటున్నాయి. వీటన్నింటిని అరికట్టడానికి నాకు ఒక చిన్న నేను సూచన ఇస్తున్నానండి చంద్రబాబు గారు, నాయుడు గారు. మనం గో ప్రొటెక్షన్ చేసినట్లయితే ఇవన్నీ జరుగుతాయా? ఓ పక్క మనము ఆవులను రక్షించిన వాళ్ళం అవుతాము. ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక గోశాలను నిర్మించి అక్కడ వచ్చేటువంటి పాలను ఎందుకు మనము తిరుమల తిరుపతికి సప్లై చేయకూడదు? పోనీ ఇక్కడి నుంచి తీసుకోపోవడానికి లాంగ్ అవుతుంది అనుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో ఎందుకు గోవులను పెంచకూడదు? ఆ పెంచడానికి యూత్ని ఎందుకు మనము ఉద్యోగస్తులుగా క్రియేట్ చేయకూడదు, ఉద్యోగాలు క్రియేట్ చేయకూడదు అనేది నాకు ఒక ధర్మ సందేహం వస్తుంది. ఓ పక్క యూతులు చదువుకొని రోడ్లపై తిరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఏదో అరవకొరగా డిఎస్ను అదనో ఎంత చేసినా కూడా అండి, సంవత్సరానికి గ్రాడ్యుయేట్స్ కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు. ఈ బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించడానికి ఏ గవర్నమెంట్ కూడా సాధ్యపడట్లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయకోకున్నట్ట. అది ఏ పార్టీ అయినా పోయినసారి కావచ్చు, పోయినసారి వైఎస్ఆర్సీపీ చేసింది, మళ్ళీ ఇప్పుడు మనమే తిరిగి చేస్తూ ఉన్నాం. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల సెంటిమెంట్స్తో మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి ఇట్లాంటి అనవసరమైనటువంటి న్యూస్ బయటికి తీసుకురావడం, అది కూడా ఎలక్షన్స్ టైంలోనే. అది ఏ పార్టీ అయినా సరే ఎందుకు ప్రజల సెంటిమెంట్స్తో మీరు చెలగాటలాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇంతమంది భక్తులు 5 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మంది దర్శించుకున్నారే, ఆ తిన్నటువంటి లడ్డుకి ఏం కాలేదే మరి అప్పుడు? అంటే నా అంచనా ప్రకారము ఈ ప్రస్తుత కాలంలో ఈ ఆవులకు పాల ఉత్పత్తి పెరగడానికి కెమికలైజేషన్ రూపంలో ఇస్తున్నాం. తినే తిండి నుంచి కూడా, తినే తిండి, తాగే వాటర్లోన ప్రతీది కూడా కెమికలైజేషన్ చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏదైతే తింటుందో అదే వస్తుంది కదండి. ఎట్లాంటి కంటెంట్ మనం తింటుందో ఆవులు కానీ గేదెలు కానీ తింటే రేపు పొద్దున డైరీకి అట్లాంటి పాలే పోతాయి. ఎస్పెషల్గా
ఈ మధ్య కాలంలో ఫేక్ న్యూస్ అక్కడక్కడ చూస్తుంటే ఏదో కెమికల్ కలుపుతున్నారు, అట్లాంటివి వాడారు. ఇవన్నీ భ్రమలు పడుతున్నారు. ఇవన్నీ భ్రమలు, ఇవన్నీ వాళ్ళకి అవకాశం మనం ఎందుకు కల్పియాలి? ఇప్పుడు మీరే టెండర్స్ వేస్తారు. ఎవడు తక్కువిస్తే వాడికే ఇస్తున్నారు. అట్లాంటిది ఎక్కువగా తక్కువగా పాడేవాడు మరి ఏం చేస్తుంటాడనేది మనకు అవగాహన ఉండాలి కదా! పోనీ స్వచ్ఛమైనటువంటి నెయ్యి నియర్లీ దాదాపు 2,000-3,000 దొరుకుతుంది. అట్లాంటిది మనము 500కు, 600 టెండర్ ఏసేటువంటి వాళ్ళకి ఇస్తే వాడు కల్తీ చేయకపోతే ఏం చేస్తాడండి? కాబట్టి వీటన్నిటికి అడ్డుకట్ట వేయాలన్నా, గోవుల్ని సంరక్షించాలన్నా ఒకే ఒక ఆలోచన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎవరికైతే సాధ్యం కాదో పెంచుకోవడానికి లేదా రోడ్లపై తిరుగుతున్నటువంటి ఆవుల్ని ఒక చోటుకు చేర్చి పెద్ద గోశాలలు కొన్ని లక్షలతో ఆవులని ఒక చోటుకు చేర్చి గోశాలలు నిర్మించి నియర్లీ ఒక 100 గోశాలలు నిర్మించినట్లయితే ఈ పాల అనేది కొరత లేనట్టు అవుతుంది. కాబట్టి ఓ పక్క 100 గోశాల నిర్మాణం జరగాలన్నా ఒక్కొక్క గోశాలలో కనీసం ఒక 1000 మంది నిరుద్యోగులను కనుక మనం నిర్మించుకున్నట్లయితే ఓ పక్క నిరుద్యోగ సమస్యను తీర్చినట్టు అవుతుంది. ఓ ప్రక్క స్వచ్ఛమైనటువంటి పాలుని మనము తిరుపతి లడ్డులో వాడిన వాళ్ళం అవుతాం. అంతేగాని ఇలా ఫేక్ న్యూస్‌తో ఫేక్ డైరీస్‌ని క్రియేట్ చేసి ఇప్పుడు ఏదైనా వ్యాపారము అంటే స్వలాభం కోసం ఏమైనా చేస్తుంటారు. అట్లాంటిది ఆ వ్యాపార ధోరణితో ఆలోచించేటువంటి వాళ్ళతో మనం ఎందుకు బిజినెస్ చేయాలి? స్వచ్ఛందంగా వేల కోట్ల ఆస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏపీ గవర్నమెంట్ ఎందుకు మనకు సహకారం చేయట్లేదు? అంటే మీ స్వలాభం కోసం బయట నుంచే తెప్పిస్తున్నారా? అది ఏ గవర్నమెంట్ అని ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది. మీ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది? మళ్ళీ రేపు నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా లేకపోతే వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా మీరు కూడా కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి ప్రస్తావన వస్తుంది కదా! ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి? కాబట్టి ఇలాగే మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడి ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేసి హిందువుల్లోని ఐక్యతను చెడగొట్టడానికి చేసేటువంటి కుట్రలు ఇవేమి బాగోలేవు. కాబట్టి ఇకనైనా హానరబుల్ గౌరవ సీఎం గారికి నేను ఒకటి విన్నవించుకుంటున్నా. దయచేసి చెప్తున్నా, మీరు తిరుమల తిరుపతి మీద రాజకీయం చేకోకున్నట్ట ఇప్పటికైనా మీరు, ఎందుకంటే ఒక 40 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని ప్రపంచానికి అందరికీ తెలుసు. కాబట్టి మీ ఆలోచనతో ఈ మధ్యన ఫూలిష్గా మాట్లాడుతూ ఉన్నారు మీరు. దయచేసి ఎక్కడ పడితే అక్కడ లడ్డులో అది కలిసింది ఇది కలిసిందని హిందువుల సెంటిమెంట్తో మీరు ఆడుకోవద్దండి. ఒకవేళ మీరు తప్పుగా మాట్లాడితే కనుక ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీకు శిక్ష వేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకవేళ ఎవడైనా ద్రోహం చేసినోడు ఉంటే కంపల్సరిగా బలైపోతాడు, కర్మకు బాధ్యుడవుతాడు. కాబట్టి అట్లాంటివి మీరు ఆలోచన చేయకోకుండా, రాజకీయం చేయకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు ఏ దేవాలయం మనం తీసుకోండి, దేవుడి జోలికి రాకోకున్నట్ట, ప్రజల సెంటిమెంట్లతో మీరు చెలగాటాలు ఆడుకోకున్నట్ట రాజకీయం చేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. వడ్డే ఉరుకుందు, హైకోర్టు అడ్వకేట్ ఎమ్మెగనూరు.